నమస్తే అందరికీ, జై శ్రీరామ్. నేను మీ అజయ్ కుమార్. వెల్కమ్ టు త్రికాల్ వాయిస్. సో హెచ్ఎస్ఎస్ అంటే హిందూ స్వయం సేవక్ సంఘ్, ఆర్ఎస్ఎస్ని ఏ విధంగా అయితే మనం ఇండియాలో మనం చూస్తామో అదేవిధంగా ఓవర్సీస్లో దాన్ని హెచ్ఎస్ఎస్ అంటారనమాట. సో ఆల్మోస్ట్ 74 కంట్రీస్ నుండి ఎవరైతే ఆర్ఎస్ఎస్ కోసం హెచ్ఎస్ఎస్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మన హైదరాబాద్లో కన్హాశ్రమంలో 3 days క్యాంప్కి వచ్చారు. భారతదేశంలో ఏ విధంగా అయితే హిందువుల కోసం మనం పోరాడుతున్నాం, అదేవిధంగా ఓవర్సీస్లో ఫారిన్ కంట్రీస్లో కూడా వాళ్ళు అక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా అన్ని పరిస్థితులను తట్టుకొని తన కల్చర్ని రివైవ్ చేసుకోవడానికి, తన కల్చర్ని ఇంకా బతికించుకోవడానికి, ఎక్కడున్నా సరే కల్చర్కి కనెక్ట్ అయి ఉండడానికి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఆఫ్టర్ 10 years అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఎవ్రీ 5 yearsకి ఒకసారి శిబిర్ నడుస్తుంది. అయితే లాస్ట్ టైం కోవిడ్ కారణంగా అది జరగలేదు. సో 10 years తర్వాత మళ్ళీ ఇంత పెద్ద మ్యాసివ్ గ్యాదరింగ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 2000 people అయితే గ్యాదర్ అయ్యారు క్యాంప్లో. అండ్ 28th రోజు మనందరికి ఒక భాగ్యం కలిగింది ఏంటంటే వీళ్ళందరూ కూడా మనం కలవచ్చు. పబ్లిక్ గ్యాదరింగ్ అనేది 28th రోజు ఆఫ్టర్నూన్ 4 o'clock అవుతుంది. మనందరం కూడా విశ్వవ్యాప్తంగా ఏ విధంగా అయితే హిందూ కల్చర్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ మనం కలిసే అవకాశం మన అయితే లభిస్తుంది. సో ప్రతి ఒక్కరం కూడా ఆ రోజు మనం మన కుటుంబ సమేతంగా ఆ రోజు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భాగవత్ గారు కూడా వస్తున్నారు. సో మనందరం కూడా పబ్లిక్ గ్యాదరింగ్లో కలుద్దాం. రెట్టింపు ఉత్సాహంతో హిందుత్వం కోసం పనిచేసే విధంగా ముందుకు అడుగులేయాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్.